శ్రీ ముళ్లపూడి వెంకటరమణ గారి ఆడియో బుక్స్కి స్వాగతం. కథ కానుక. చదివినవారు శ్రీమతి ఝాన్సీ. విని ఆనందించండి. ముళ్లపూడి వెంకటరమణ గారి కథలు. కథ కానుక. చదివినవారు ఝాన్సీ. ప్రొద్దువాటారినప్పట్నుంచి మర్రి చెట్లలోంచి ఊడలు ఊడలుగా దిగజారుతున్న చీకటి చెలమై, చెరువై, చెలరేగిన యమునై, సముద్రమై భూమినంతా ముంచేసింది. ఆకాశమెత్తున ముంచేసింది. రాధ కంటి కాటుకలా, కృష్ణుడు వంటి నలుపులా, నందుడి ఇంటి చల్లలా చిక్కబడింది. చెట్టుకింద చీకటి మధ్య చితుకుల మంటలు కృష్ణుడిమీద ఎర్రపట్టు కండువాలా కదలాడుతున్నాయి. చీకటి చిక్కదనాన్ని, చక్కదనాన్ని వెలుగెత్తి చాటుతున్నాయి. మంటలో ఊచకాలుస్తున్న గోపన్న ముఖంమీద, అతని పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న వేణువులమీద, కొంచెం అవతలగా బొత్తిగట్టి ఉన్న వెదుళ్లమీద వెలుగునీడల భాషతో కావ్యాలు రాస్తున్నాయి. ఇంక 3 జాములు పోతే సప్తమి తెల్లవారుతుంది. కృష్ణుడి పుట్టినరోజొచ్చేస్తుంది. 25 పండగల్నాడు గోపన్న ఆరంభించిన వేణు నిర్మాణం ఇంకా తెమల్లేదు. రేపటికైనా సాధించి తన వేణువుని ఆయనకి సమర్పించాలి. రేపివ్వలేకపోతే ఇంక ఈ జన్మకివ్వలేడు. వేళైపోయింది. నాయనా బువ్వ తినవే అన్నాడు చిన్న గోపన్నొచ్చి. గోపన్నకీ మాట వినబడ్లేదు. అతని హృదయం బృందావనిలో ఉంది. అక్కడ కృష్ణుడొస్తాడు. వచ్చే వేళయింది. అప్పుడే గోపికల అందలరవళి వినిపిస్తోంది. గాజుల గలగలలు, నవ్వుల కిలకిలలు వినిపిస్తున్నాయి. యువతల వెదురు పొదలు సన్నగా ఈలవేస్తున్నాయి. ఈ ఉపశృతులన్నిటినీ కలుపుకుని కొద్ది క్షణాల్లో మోహన మురళి రవళి వినవస్తుంది. గోపన్న ఎన్ని యుగాలుగా అక్కడ చెట్లమాటను కూర్చున్నాడో అతనికే తెలీదు. ఆకులో ఆకై, పువ్వులో పువ్వై, ఇసకలో రేణువై. Sample complete. Ready to continue?